కాదు సార్, ఇప్పుడు నగిరి నియోజకవర్గానికి సంబంధించి అగైనిస్ట్ జరుగుతోంది పార్టీ కదా. సైలెంట్ గా ఉంది, నేనేం మాట్లాడగలుగుతాను దాని గురించి? అగైనిస్ట్ పార్టీ ఇంకెందుకు సైలెంట్ గా ఉందనేది నేను దాని గురించి చెప్పకూడదు కదా. అది అంటే ఏం జరిగిందో కూడా చెప్పలేను కదా నేను. జరుగుతా ఉంది అని అనుకోవచ్చా? మీరు నేను మాట్లాడుకునేది కాదు కదా. ఈ నియోజకవర్గంలో ఏదో ఫైర్ బ్రాండ్ అన్నారు కదా, ఇది ప్రజలు ఆమె చూస్తారు, ఎందుకు మాట్లాడడం ఇది లేదు? ప్రజలు ఆమె చూస్తారు అడగండి. కాబట్టి నాకు వచ్చిన క్వశ్చన్స్ తరపున మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అంటే ఈ నగిరి నియోజకవర్గం పుత్తూరులో మొత్తం కలిసి జనాలతో నేను ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. సో ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా పూర్తి డేటా నా దగ్గర ఉంది. సో దాని గురించి బేస్ చేసుకుని మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది. నేను అందుకనే చెప్తా ఉన్నాను కదా, నేను విత్ ఇన్ ది పార్టీలో దాని గురించి మాట్లాడలేను కదా. మీరు ఇప్పుడే చెప్పారు కదా ఫైర్ బ్రాండ్ అని ఆమె ఏమైపోయింది. నేను చెప్పడం కాదు, పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆవిడ పేరు అట్లే పడిపోయింది, ముద్రేశారు ఆవిడికి. నా వ్యక్తిగతంగా నేను చెప్పట్లేదు, అదేవిధంగా ఆవిడికి పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్ అనే పేరు ముద్ర వేసున్నారు అప్పటికి ఆవిడ మీద. ఇప్పుడు ఏమైనా మోగపోయింది ఆమెకి? నోరు లేదా ఇప్పుడు ఏమైనా? ఆమెకి నోరు ఏమైనా రిపేర్ వచ్చిందా? ఎందుకు ఆమెను అడగాలి మీరు. ఇటువంటివి ఏమైనా ఉంటే ఆమెను అడగాలి, నన్ను అడగడం కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు నగిరిలో ఏం జరగట్లేదని అనుకోవచ్చు? జరగలేదని నేను చెప్పలేదండి, జరుగుతూ ఉన్నాయి. అది జరుగుతా ఉందని కూడా నేను ఎందుకు చెప్తాను? మీరు కొంచెం ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి బాధ్యతలు ఉన్నాయి నేనేం కాబట్టి. ఇన్ఛార్జ్ కాదు. అంటే మీకు టీడీపీ పార్టీ అన్నాక టీడీపీలో ఇష్యూస్ జరిగేటప్పుడు మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి కదా. అధిష్టానానికి అన్ని తెలుసు కదా, ఏం మీరు జరిగిందో కూడా తెలుస్తుంది. తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా అనేది మా అభిప్రాయం.